దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నా. ప్రియులరా, దేవుడు తన కృపను బట్టి మరొక దినమున నిన్ను నన్ను ప్రవేశపెట్టి, నిన్ను నన్ను నిలబెట్టి, నిన్ను నన్ను ఒక చోటకి చేర్చి ప్రార్థించే భాగ్యం మన ప్రభు మనకిచ్చారు. ఉదయకాలం నుండి అనేకమైన పాప తలంపులు, పాపక్రువులు, పాప ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఏదో రకంగా పాపాన్ని జయించుటకు దేవుడు మరొక అవకాశం మనకిచ్చాడు. కనుక రండి ప్రార్థన చేద్దాం. ఈ దినము పాఠము కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ కొందనాలు. మరొక పర్యాయం ప్రభా, నీ పాదములు ఎదుటి చేరి నాయనా నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని బలపరచిన ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో నీ దాసుడే నన్ను బలపరిచి నీ బిడలి ఎదుట నీ బిడలి ఎదుట నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, లత్తివాడిని మాట నేర్పరను కాను ప్రభా. నాలో నీ ఉండి నీ బిడలతో నీవే మాట్లాడమని, నీ లేఖనమును మర్మాలు నీవే బయలుపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ శుద్ధపరచునుగాక, ఆమేన్. ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు అంటే ప్రభు ఇవాళ నీకు నాకు చెప్పుచున్న మాటలన్నీ ఆత్మ సంబంధమైన మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. దానికి ఈరోజు అంశం ఏంటంటే దేవునికి మొరపెట్టుట. 86వ అధ్యాయంలో దావీదు, దేవా యెహోవా నేను దీనుడిని, నన్ను కరుణించుము అంటున్నాడు. ప్రియులారా, దావీదు ఎందుకు అలా మాట్లాడాడు అంటే దేవుడు తన దావీదు వల్ల అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో అన్ని రకాలుగా మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఎందుకంటే దావీదు యొక్క గ్రంథము అటువంటిదిగా మనకు కనబడుచున్నది. ఎందుకు అని, నా దేవా నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షించుము. ప్రభువా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నా దేవా యెహోవా అని మొరపెట్టి, ఇక్కడ ఏమంటున్నాడంటే దినమెల్లా నీకు నీ సేవకుడిని నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ మరొకసారి చదివితే ప్రియులారా మనకు కనపడుతున్న మాటలు, యెహోవా నేను దీనుడును దరిద్రుడును, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. ఇక్కడ ఏమంటున్నాడు? దేవా నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడమని ప్రభువును అడుగునట్టుగా బైబిల్ లేఖనం కనబడుతుంది. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో అనేకమైన రీతిలుగా మనం ఆలోచించినప్పటికీ అన్ని విషయాల్లో దేవుడు అనేకమైన క్రియల రూపంలో నీకు నాకు ఆదరణ ఇచ్చుచున్నవాడిగా ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. ఎందుకు అంటే దేవుడు తన క్రియను బట్టి నిన్ను నన్ను ఆలోచింపచేయుచున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోకూడదండి. ఎందుకు అంటే దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నాడు అనే విషయం మాత్రం మర్చిపోదు. అందుకే దేవా నీ భక్తుడిని నన్ను, నీ దాసుడిని నన్ను, నీ బిడ్డనైన నన్ను, లేదా నీ సొత్తువైన నన్ను
కాపాడుము దేవని వేడుకుంటున్నాడు దావీదు. అంటే దావీదు దేవుడు ఏర్పరచున భక్తుడైనప్పటికీ ఇక్కడ అతను ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందంటే ప్రియులారా, ఆశ్చర్యకరంగా దేవుని పట్ల బ్రతిమాలుకునే విధముగా కనబడుతుందిగా మనకు ఈ విషయంలో. గనుక ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా మనం ఒకసారి గమనించగలిగి ఉండాలి ప్రియులారా. అయితే ఇక్కడ అంటున్న మాటని ఒకసారి గమనిస్తూ, నిన్ను నమ్ముకున్న నీ సేవకుని రక్షించము, నిన్ను నమ్ముకున్న నీ సేవకుని నన్ను రక్షించమని ప్రియులారా భక్తుడు దావీదు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు ఈ మాటని? ఈ 2వ వచనంలో ప్రియులారా ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? నీ సేవకుడని నన్ను రక్షించుమని బ్రతిమాలుకున్నాడంటే, సేవకుడు అంటే ఏంటి? పరిచారకుడు, సువార్థికుడు, పండితుడు, అనేక రకాలుగా దేవునికి ఈ లోకములో, దేవుడు సృష్టించిన లోకములో సాక్షిగా నిలవలసిన వాడు. ఈ రోజున దేవా నీ దాసుడిని నన్ను, నీ భక్తుడిని నన్ను జ్ఞాపము చేసుకోమని బ్రతిమాలుతాడు. ఏంటిది? ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాని నిమిత్తం ఆలోచన కలిగి ఉండాలి. యెహోవా అంటే ఇక్కడ ఇక్కడ అడుగుతున్నాడు, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుడి ప్రాణమును సంతోషింపచేయము. అంటే ఇక్కడ నీకు సంతోషము కలగజేయవలసిన వారు ఎవరు అంటే దేవుడే, ప్రభువేనండి. ఇవాళ మనుషుల వల్ల జరగనిది ప్రభువు చేయగలడు, మనుషుల వల్ల జరగనిది దేవుడే చేయగలడని మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి ఈరోజు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు అనేది దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువా నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధగల మనసు గలవాడు. అంటే క్షమించుటకు సిద్ధపడిన మనసు గలవాడు నువ్వు. నీ మనసును నన్ను క్షమించుటకు సిద్ధపరచుకున్న దేవుడు అని దావీదు ఎంతగా దేవునిని కొనియాడుతున్నాడండి. ఈరోజు మనము దావీదు వలె కొనియాడేవారి వలె ఉన్నామా? దావీదు వలె ఆత్మ సంబంధములుగా మనం జీవిస్తున్నామా? దావీదు వలె దేవుని పట్ల విశ్వాసము, నమ్మకముతో జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియగా ఉండాలి తప్ప మనం అపవాది సంబంధంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నీకు మొరపెట్టిన వారి ఎడల నువ్వు అతిశయగలవాడు. నీకు మొరపెట్టిన వారి అందరి ఎడల నువ్వు అతిశయగలవాడు అంటే ప్రేమ వాడువు. మొరపెట్టే వారు ఎలాంటి వారంటే దేవునికి మొరపెట్టేటప్పుడు అతిశయముతో, మనం విశ్వాసముతో, భక్తితో, భయముతో, వినయముతో, విధేయతతో మొరపెట్టినప్పుడు దేవుడి మొర ఆలకిస్తానని సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన కలిగి మనం మాట్లాడాలి దేవుని వాక్యం నిమిత్తం. అయితే యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవలికి ఆలకింపుము, నా మనవలి నువ్వు ఆలకింపుము అని అడుగుచున్నాడు. దేవా యెహోవా నా ప్రార్థనకి చెవియొగ్గుము, నా మనవలికి నీవు ఆలోచన కలిగి ఉండమంటున్నాడు. ఇక్కడంతా నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనుక నా ఆత్మత కాలమందు నీకు నేను మొరపెట్టెదను. ప్రభువా
నీవు మహాశక్తి గలవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు, నీవే నీవే అద్వితీయ దేవుడు అని దావీదు భక్తుడు సెలవిచ్చిన ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఈ కీర్తన గ్రంథములో అనేక విషయాలు చాలాసార్లు మీకు వినిపించాను. కానీ ఇప్పుడు కొన్ని రోజులు కంటిన్యూగా చేసి శ్రమకాలం వచ్చిందని ఆపేసాం, కానీ మరలా ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క వచనానిగా నేను వివరించుకుంటూ ఒక్కొక్క గ్రంథాన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను ప్రియులారా. అయితే దావీదు మొరపెడుచున్న ఈ మరొక క్రియ అర్థము, నువ్వు దేవా అతిశయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అని దావీదు పలుకుచున్న ఈ పలుకులను మనం ఏం రకంగా ఆలోచించుకుంటున్నాం? ఒకసారి మనం ఈ లోకంలో ఒక ప్రతినిధులుగా మాత్రం ఉన్నాం. అది ఎవరికి? ఈ సృష్టికి కర్తకైన దేవదేవునికి, యేసుక్రీస్తుకు ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం. ప్రతినిధి అంటే ఎంత బాధ్యత కలిగి ఉండాలి, ఎంత నిబద్ధత కలిగి ఉండాలి, ఎంత ఆలోచన కలిగి ఉండాలి, ఎంత గ్రహింపు కలిగి ఉండాలి, ఎంత ముందు చూపు కలిగి ఉండాలి, ఎంత ప్రార్థన కలిగి ఉండాలి, ఎంత ఆత్మీయత శక్తిని నువ్వు పొందు కలిగి ఉండాలి. నువ్వు సామాన్యుడు కాడు అని ఏ లోకంలో మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే చదువు కలిగిన వారు, మాటగారులు ఎందరు లేరు. దీన స్థితిలోంచి నిన్ను లేవనెత్తి దేవునికి ప్రతినిధిగా నిలబెట్టాడంటే ఆ ప్రతినిధిని ఎలాగుండాలి? పూర్వకాలంలో బ్రిటిష్ వారు కొందరు నేర్పరచుకునేవారు పన్నులు వసూలు చేయటకు, ఆయా రకాల ఉద్యోగాలకు. వారు ఇంగ్లీష్ మాట్లాడేవారు, తెలుగులో డబ్బింగ్ చేసేవారు కొందరు. వారు ఏ రకంగా అయితే మాట్లాడారో అదే రకంగా వారిని ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టేవారు. ఇలా దేవుడే నీకు ప్రతి సమయంలో ట్రైనింగ్ ఇచ్చి నిలబెడుతూనే ఉన్నాడు. ఇలా కొందరు ట్రైనింగ్ కొడవచ్చు, కొందరు దేవుని ఆత్మ ప్రేరేపణతో సేవ చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుడు నీకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువా ఇక్కడేమంటున్నాడు 9వ వచనంలో? ప్రభువా దేవతలలో నీలాంటి వాడు ఎవరును లేడు. అంటే దేవతలంటే కొన్ని రకాలుగా లోక సంబంధంగా మనం కూడా తెలియ భాషలో రాయబడిన మాటలు ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ కార్యములకు చాటైన కార్యములు లేవు అని ఈ యొక్క 9వ వచనంలో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే ఈ 86వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో ప్రభు మాట్లాడుచు నీకంటి సాటి ఎవరు, దేవతలు కూడా నీలాంటి వారు ఎవరు లేరు అని అంటున్నాడు. అంటే నిమిత్త మాత్రులుగా మనుషులు భ్రమ పెట్టేవారు తప్ప మనుషులు ఆసక్తితో నడిపించేవారు ఈ లోకంలో ఎవరు లేరు అని దైవజనుడు భక్తుడే దేవుని యొక్క కొనియాడుచున్నాడు. ఈరోజు నీవు నేను కొనియాడటానికి మనకి ఎన్ని రకాలుగా అంటే ప్రియులారా, ఇలా అందరినీ అనవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి వారు కూడా అనేక రకాలకి లోక సంబంధమైన గౌరవానికి ఆసక్తి కలిగి ఉన్నారు తప్ప అపోస్తుడైన పౌలు ఎలాంటి వాడు, ఎంత శక్తిమంతుడు, ఏమంటే ఏమి కొదువ? రాజులు సహితం రాజ్యాంగమును పరిపాలించడం ఒకటే కొదువ ఆయనకి. అంత శక్తిమంతుడు డేరాలు కుట్టుకుని ఆ రోజుకి జీవన యొక్క ఆహారము కొరకు పనిచేసుకున్నాడు. ఇలా సేవకులంటే ఏదో దేవుని బిడ్డలారా, విశ్వాసుల కంటే ఒక మెట్టు పైనున్నాను, అది మర్చిపోకు. 10 మెట్లు పైన ఆలోచిస్తే నష్టపోతావు. ఏదో ఒక రోజున నీవు ప్రార్థన చేయి. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు కనబడుతున్న ప్రార్థనతో నెరవేర్చి అనేక క్రియలు చేసిన వారు. అయితే ప్రియులారా, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? నీ సన్నిధిని వారి నమస్కారం చేస్తారండి. ఎవరి వల్ల? నీవు వారిని విమర్శించడం మానేసే, నువ్వు ప్రార్థన చేయి వారి కొరకు. అప్పుడు
దేవుని సన్నిధికి వచ్చి వారే నమస్కారం చేసి లంపలు వేసుకుని ఇలా లంపలు కొట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెడతారు. దేవుడు మనం ఒకసారి గమనించండి, క్రైస్తవుల మధ్యన ఉంటే గొప్పతనమే ఉందండి, అన్యుల మధ్యనే ఉండాలి మనం. ఎస్, అన్యుల మధ్యనే సువార్త ప్రకటించాలి. లెక్క ప్రకారంగా ప్రభు అన్యుల మధ్యకి వెళ్ళి ప్రకటించాడు. ఆయన అన్యుల మధ్యనే సూచక్రియలు చేశాడు. ఇవాళ ఎందరో చేశారు అన్యుల మధ్యకి వెళ్ళి. అన్యులంటే పాపం అనే ఊబులో కూరుకుపోయిన వారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు. వారు రక్షించబడితే నువ్వు అడగక్కర్లా, నీ పాద దాసులు అయిపోతారు వాళ్ళు. అటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం ఈరోజు. అంటే శూన్యం కనపడుతుంది. అయితే నీ నీ నామమును గణపరచుము యెహోవా. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు. మనం అది ముందు చేయట్లేదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సత్యాన్ని మనం అనుసరించి నడుస్తున్నామా అంటే ఎక్కడా లేదు. లేదు ప్రియులారా. ఎందుకు అంటే మనం నడవలేకపోతున్నాం. నడిచేవారు ఎందరో. చాలా అతి జ్ఞానము కలిగి ఉంటే ఫలానా పాస్టర్ గారు చేస్తే కార్యం జరిగిందని చెప్పేవారు తప్ప, ఇది ప్రభు వల్ల నీవు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, మేము చేసిన సంఘం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రియులారా, ఎవరు ఇష్టమైన రీతిలో వారు మాట్లాడేవారు తప్ప దేవునికి ఘనత కలిగినట్లు మాట్లాడేవారు ఈ భూమి మీద లేరు. ఒకవేళ మాట్లాడిన వారు పూర్తి జీవితాన్ని కొనసాగించలేక దేవుడి పిలుపుని అందుకుంటున్నారు. గమనించండి ఒకసారి. అయితే నీ మార్గములు నాకు బోధింపుము, నీకు నామమునకు భయపడినట్లు నా హృదయముకు ఏకదృష్టి కలగ చేయము. నీ నామమునకు భయపడినట్లు నాకు ఏకదృష్టి మనసును కలిగితే నీకు భయపడినట్లు. దేవునికి భయపడే మనసు మనకుందా? దావీదు అడుగుతున్నాడు. కలిగిండు కూడా మరలా అడుక్కున్నాడు. ఎందుకని అడగాలి? దావీదు అటువంటి క్రియలు కలిగిన వాడు. అయితే ఇక్కడ నా పూర్ణ హృదయముతోను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యమును మహిమపరిచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాల అగాధము నుండి నా ప్రాణమును తప్పించగలిగి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీద లేచి ఉన్నారు, బలాత్కారులు కూడి నా ప్రాణమును చంపుచూచున్నారు, వారు నిన్ను లక్ష్యపెట్టిన వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్ష్యములు గలదాలు దేవుడువు. నువ్వు దయాదాక్ష్యములు కలిగిన దేవుడవు అంటున్నాడు కాంతుడువు. కృపా సత్యములతో నిండిన వాడు, కృపాశాంతిపరుడు, కృపా సత్యములతో నిండిన వాడు అంటున్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము, నీ సేవకురాలికి కుమారుని రక్షించుము. యెహోవా, నీవు సహాయుడుగా ఉండుము, నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు సిగ్గుపడినట్లు, ఇక్కడేమన్నా నా పగవారు చూసి వారు సిగ్గుపట్టినట్లు నాకు ఆనమాలు చూపించుము ప్రభు అంటున్నాడు. ప్రభువుని అడుగుతున్నాడు. దావీదుకి పగవారు భయంకరంగా ఉన్నారండి, లేకుండా లేరు. రోజుకు 2 వచనాలు మీకు వివరిస్తున్నా, ఉదయకాలం ఎక్కువ జామున, సాయంకాలం పూట. ప్రియులారా, మనమందరూ గమనించవలసింది ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఎంత రోసం కలిగి ప్రార్థిస్తున్నాం. అందుకే దేవుని సన్నిధిలో వేడుకొనుట, బ్రతిమాలుకునుట, కొనియాడుట, ప్రార్థించుట, దేవాన్ని వేడుకునుట. ప్రియులారా, దేవుని సన్నిధిలోకి రావాలి, ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను
నీ తల్లి గర్భములో బలమైన వ్యక్తిగా నియమించుకున్నాడు, బలపరుచుతున్నాడంటే ఎందుకొరకు? ఆయనకి ప్రతినిధిగా భూలోకంలో జీవించగలవని ఆ నమ్మకంతో దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. ఇది మర్చిపోయి మనం అందుకే దేవుని తీర్పు అనే సాక్ష్యములో మనం లేకపోతున్నాం. తీర్పులో అనే సాక్ష్యములో మనం జీవించాలి. తీర్పు అనే సాక్ష్యం మనలో లేకపోతే దేవునికి మొరపెట్టినా వ్యర్థమైపోతుందనే విషయాన్ని గమనించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోక తండ్రి స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహిమగల తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ పాదముల ఎదుట మేము అనేకమైన రీతిలుగా మాట్లాడి ఉన్నాం, మొరపెట్టి ఉన్నాం, స్తుతిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. మా మరణం మా ప్రార్థన ఆలకించమని మొరపెట్టి జీవాధిపతి సృష్టికర్త మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నా దేశ ప్రజలు, ప్రపంచ దేశ ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద నేల మీద పనులు చేయించిన వారు, ప్రయాణాలు చేయించిన వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతానని బిడ్డలు, కుటుంబంలో వేదన శోధన కలిగిన వారు, గుడ్డువారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అభాగ్యులుగా మిగిలిపోతున్న వారు, శాంతి సమాధానం లేక బాధపడుతున్న వారు, దేవా రోగముతో అనారోగ్యముతో హాస్పిటల్లో ఐసీయూలో నేను హాస్పిటల్ బెడ్ మీద నేను ఉండి పండుకుని నీకు మొరపెడుతున్నవారు ఎందరో ఎందరో ఎందరో, ఒకరా ఇద్దరా ప్రభా, వేల కొలిది లక్షల కొలిది సుమారు 850 కోట్ల ప్రజలు నీ పట్ల నీ వైపును చూస్తున్నారు. అందులో కొందరు తండ్రి నేను ఎరగక నశించిపోచిన వారు అందరూ నాయన, కానీ మమ్మలను ప్రతినిధిగా నిలబెట్టి వారి కొరకు ప్రార్థించమని కృపను నాయన సాక్ష్యమనే దాన్ని తీర్పు అనే సాక్ష్యములోకి వారిని నడిపించుటకు మీరే ప్రతినిధులని నడిపించగల కృపను బలమును శక్తిను అందించమని ఈ సమయంలో అలుపుడిన యోగుడిని ప్రభువా దీనుడని నేను చేయుచున్న నా ప్రార్థన, నా పరిచర్య మరణాత ప్రార్థన సన్నిధిని సంఘాల వారును, మిషన్ల వారును, బైబిల్ మిషను అన్ని రకాల డిమానేసు వారికి సేవకులను దీవించము, ఆశీర్వదించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.